బాగున్నారండి. ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ ఫ్రూట్ గురించి చెప్పబోతున్నాను. అదేనండి అవకాడోస్. సో చాలామందికి అవకాడోస్ గురించి తెలుసు. తెలియని వాళ్ళ కోసం నేను కొంచెంగా ఇంట్రో చెప్తానండి ఈ ఫ్రూట్ గురించి. ఇది మెక్సికన్ ఆరిజిన్ ఫ్రూట్ అండి. కానీ మనం ఏంటంటే దీన్ని వెజిటబుల్ లాగానే వాడుకుంటాము. ప్లస్ ఇదంతా టేస్ట్ వైజ్గా టేస్ట్లెస్ అండి. మీకు ఇప్పుడు కట్ చేసుకుని తర్వాత చూపిస్తాను. అది టేస్ట్లెస్ ఫ్రూట్ అనమాట. దానికి ఎలాంటి టేస్ట్ ఉండదు. ఇంకా చాలామంది ఇష్టపడరు తినడానికి అవకాడోని. కానీ ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ అవకాడోలో హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలంటే మీకు ఒక ఫుల్ డే సరిపోతుంది అనమాట. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ అనమాట అవకాడో అనేది. ఇది డిప్రెషన్కి కూడా బాగా పనిచేస్తుంది, క్యాన్సర్కి పనిచేస్తుంది. మళ్ళీ ఒబేసిటీ అండి, మెయిన్ వెయిట్ లాస్ అనేది అసలు హెవెన్ అనమాట. ఇది తీసుకున్న వాళ్ళకి వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. వాళ్ళనేమో ఇందులో వైటమిన్ కే ఉంటుందండి. మనకి చాలా రేర్గా దొరుకుతుంది వైటమిన్ కే అనేది. ఆ వైటమిన్ కే వల్ల ఏంటంటే ఆడవాళ్ళలో ఆస్ట్రోపోరోసిస్ రాకుండా ఉంటుంది. ఒక ఏజ్ వచ్చాక మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి కదా, అది రాకుండా ఇది కంట్రోల్ చేస్తుందండి. ఇక్కడైతే లోకల్ మా డాక్టర్స్ అయితే ఆడవాళ్ళు కంపల్సరీ ఎట్ ఎనీ ఏజ్ అండి మినిమం హాఫ్ అవకాడో ఎవ్రీడే తినమని సజెస్ట్ చేస్తారు. సో మీకు కనుక దొరికితే తప్పకుండా దీన్ని ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు ఈరోజు మీకు నేను డిఫరెంట్ రెసిపీస్ చేసి చూపిస్తాను. ఎవరైతే అవకాడో తింటే ఇష్టపడరో వాళ్ళ కోసమే నేను చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి పనిచేస్తుంది. హై ప్రోటీన్ ఉంటుందండి ఇందులో. అలాగే ఇందులో ఉండే ఎక్కువ ఫ్యాట్ అనేది గుడ్ ఫ్యాట్. దానివల్ల ఏమంటే కొలెస్ట్రాల్ తగ్గి హార్ట్కి కూడా మంచిదండి. డయాబెటిక్ వాళ్ళకి మంచిది. అంటే ఆల్ ఇన్ వన్ ఫ్రూట్ అండి అవకాడో అనేది. మీకు కనుక దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు ఈ హెల్దీ వీడియో చేయాలి అని చెప్పేసి నేను దీని గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను. సో ఇది ఓపెన్ చేసి దీంట్లో ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు, ఎలా స్కూప్ చేసుకోవాలి అని. సో నేనేమనుకున్నానంటే ఒకటి స్పైసీ చట్నీగా చేసి చూపిద్దాము. శాండ్విచ్లకి, మనకు ర్యాప్స్కి చేసుకోవడానికి, ఈవెన్ దోశలో కూడా మనం వాడుకోవచ్చండి. ఇంకొకటేమో చిన్నపిల్లల కోసం అండి, కొంచెం స్పైసీగా ఉంటే తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక డిప్ లాగా చేసి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అవకాడో డిప్ మీరు వెజిటబుల్స్ డిప్ చేసుకొని తినచ్చు అందులో, ఈవినింగ్ స్నాక్స్ లాగా. లేకపోతే రైస్ క్రాకర్స్ కానీ, చిప్స్ డారిటోస్ లాంటి చిప్స్ కానీ ఏమైనా డిప్ చేసుకొని తినచ్చండి. సో ఆ రెండు రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. మీకు మళ్ళీ కూడా చెప్తున్నా కదా, మీకు దొరికితే కనుక తప్పకుండా అవకాడో అనేది డైలీ మీ ఇంటేక్లో యాడ్ చేసుకోండి. సో అదండి అబౌట్ అవకాడో. సో మంచి హెల్తీ రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు ఎప్పట్లానే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో ఇంకా మనం వెళ్ళేసి మన రెసిపీస్ చూసేస్తామా. షాల్ వి స్టార్ట్ అవర్ వీడియో అండి. లెట్స్ గో. ముందుగా అవకాడోతో స్పైసీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి ఏంటంటే నేను 2 గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే చిన్న అల్లం ముక్కండి. ఇందులో నేను 2 పచ్చిమిరపకాయలు వాడుతున్నాను, కొంచెం స్పైసీగా ఉంటానుకని. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, అవకాడో అండి, బాగా పండిన అవకాడో. నేను హాఫ్ చట్నీకి వాడదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ అవకాడో మీకు కట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా క్రీమీగా ఉంటుందండి, లోపల ట్విస్ట్ చేసి తీస్తే ఇలా ఉంటుందండి. ఆ మధ్యలో ఉండేది సీడు, దాన్ని మనం సపరేట్ చేసుకోవాలి. మీకు అది కూడా చూపిస్తాను. ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ నేను చట్నీకి, అలాగే ఒక హాఫ్ డిప్కి వాడదాం అనుకుంటున్నాను. ఇందులో ఉండే సీడ్లో కూడా హై ప్రోటీన్ ఉంటుందండి. దాన్ని కూడా మనం వంటల్లో పౌడర్గా చేసుకొని వాడుకోవచ్చు. ముందుగా ఏంటంటే ఈ ఆనియన్ని నేను సన్నగా కట్ చేసేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. అలాగే ఒక హాఫ్ అవకాడో కూడా. ఇప్పుడు 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. అవకాడోతో ఆలివ్ ఆయిల్ చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్త్కి కూడా మంచిది ఆలివ్ ఆయిల్ అనేది. నేను ముందుగా ఏంటంటే ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకొని, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఊరికి ఆయిల్లో వేసి ఒక 1-2 మినిట్స్ తర్వాత అండ్ కొంచెం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకుంది. చాలా చాలా సింపుల్ అండి చట్నీ చేసుకోవటం. సాల్ట్ వేసేసుకుంటున్నాము. అదేంటంటే బాగా ఆయిల్ అనేది తక్కువే వేసాను, మీకు ఫ్రై అయినప్పుడు చూస్తే తెలుస్తుంది కదా, తక్కువ ఆయిలే వేస్తున్నాను. దీని మీద ఏంటంటే మనం మూత పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలండి ఆనియన్ని. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే దీన్ని పూర్తిగా చల్లార్చుకోవటం అండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చల్లారిపోయింది. ఇందులో ఏంటి నేను కొంచెం పుదీనా ఆకులు వేసుకుంటున్నాను టేస్ట్ కోసమని. మీరు కొరియాండర్ కూడా వేసుకోవచ్చండి, పుదీనా వేస్తే చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. అలాగే ఒక హాఫ్ అవకాడో. ఇవన్నీ ఏంటంటే నేను మన మామూలుగా జార్లో వేసేసుకొని మిక్సీ వేసుకోబోయే ముందు ఏంటంటే మీరు ఇందులో
ఈ అవకాడో వేసుకున్న తర్వాత ఇది ఊరికి స్కూప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. గట్టిగా ఏమి ఉండదు, చాలా క్రీమీగా ఉంటుందన్నమాట ఇది ఈ ఫ్రూట్ అనేది. ఇలాగ నొక్కితే కూడా పీసెస్ అయిపోతుంది. మీరు ముందుగానే పీసెస్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అందులో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ పిండుతున్నానండి. లెమన్ ఎందుకంటే వైటమిన్ సి కదా, మీకు అవకాడోలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్ని బాడీకి అబ్జర్వ్ కావాలంటే అందులో ఉండే న్యూట్రియంట్స్ అనేవి మనం వైటమిన్ సి యాడ్ చేసుకోవాలండి. అలాగే దాని కలర్ కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటుంది లెమన్ వేయటం వల్ల. ఇప్పుడు చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు మీకు డిప్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇందుకు నేను ఒక హ్యాండ్ఫుల్ అండి మన కొత్తిమీర తీసుకుంటున్నాను. అలా చేత్తోనే తుంచి వేసేస్తున్నాను, ఎందుకంటే ఎలాగో బ్లెండ్ చేసేస్తాం కాబట్టి నేను విడిగా కట్ చేసుకోలేదు. ఇందులో కొత్తిమీరే వేయాలండి, మెంతి మాత్రం వేయదు, పుదీనా వేయదు డిప్కి. అలాగే నేను 2 గార్లిక్ కూడా వేసుకుంటున్నాను. డిప్ కొంచెం తక్కువ స్పైసీ ఉండాలి కాబట్టి ఒక గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నానండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ డిప్ని. మా పిల్లకైతే చాలా ఇష్టం అండి. ఇందులో మిగిలిన 2 అవకాడో వేసేస్తున్నాను, చిన్న చిన్న పీసెస్ కట్ చేసి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పీసెస్ అయిపోతుందో. చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి, లోపల మన బనానా ఉన్నట్లుంటుంది. ఇంకొక హాఫ్ అవకాడో డిప్ కోసం వాడుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం ఉప్పు వేసుకొని నేను ఇప్పుడు దీని మీద ఏంటంటే ఒక 2 స్పూన్స్ సోర్ క్రీమ్ వేసుకోవాలండి. మన సవర్ క్రీమ్ అని చెప్పి షాప్స్ దొరుకుతుంది. అది లేకపోతే కనుక ఒక 2 స్పూన్లు గట్టిగా ఉండే పెరుగు వేసుకోండి, ఫ్రెష్గా ఉండే పెరుగు వేసుకోండి. దాని మీద మళ్ళీ ఇంకొక హాఫ్ లెమన్ అండి, అంటే ఒక లెమన్ హాఫ్ చట్నీకి వాడాను, అలాగే ఒక హాఫ్ లెమన్ డిప్ కోసంగా వాడుకుంటున్నానండి. ఎప్పుడు మీరు అవకాడోతో లెమన్ తప్పకుండా యాడ్ చేయండి. దీన్ని నేను బ్లెండ్ చేసేసుకుంటున్నాను. కొంచెం బ్లెండ్ అయిన తర్వాత అందులో ఒక స్పూను ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేది ఎప్పుడు అది మీకు మంచి హెల్త్ బెనిఫిట్స్ రావాలి అంటే అవకాడోతో పాటు ఆలివ్ ఆయిల్ అలాగే లెమన్ తప్పకుండా యాడ్ చేయండి. అప్పుడే మీకు అవకాడోలో ఉండే ఫుల్ న్యూట్రియంట్స్ అనేవి మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఇంకొకసారి బ్లెండ్ చేసేసుకుంటున్నానండి. డిప్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ బాగా బ్లెండ్ అవ్వకుండా ఒకవేళ అవకాడో పచ్చిగా ఉంటే కనుక మీరు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి, 1-2 స్పూన్స్. ఇప్పుడు డిప్ కూడా రెడీ అయిందండి, చట్నీ డిప్పు. ఇప్పుడు మీకు నేను చట్నీని మా ఇంట్లో డైలీ ఎలా వాడతాను చూపిస్తున్నాను. ఇది నేను హోల్ గ్రెయిన్ బ్రెడ్డే వాడతానండి, ఇంట్లో వైట్ బ్రెడ్ వాడను. దాని మీద మీకు శాండ్విచ్ కూడా ఒకసారి ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. మీకు మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు చేసుకోండి. దీన్ని నేను చెప్పినట్టుగా ర్యాప్స్లోనూ వాడుకోవచ్చు, అలాగే దోశ మీద కూడా వేసుకోవచ్చండి చట్నీని. నేను మీకు ఒక ఊరికే శాంపిల్కి శాండ్విచ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు ఇష్టమైన వెజిటబుల్స్ అండి. మా పిల్ల ఏంటంటే ఇలా ఈ క్యారెట్, మళ్ళీనేమో క్యూకంబరు, టమాటో వేసి చేస్తాను వాళ్ళకి. ఇష్టమైన వాళ్ళు ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. మా వాళ్ళ కోసం ఇలా వేస్తున్నాను నేను. దీని మీద ఏంటంటే నేను లో ఫ్యాట్ చీజ్ అండి, గ్రేటెడ్ చీజ్ ఉంటుంది ఇక్కడ, అది వేస్తున్నాను. ఇంత చాలండి, మీరు ఇంకా స్పెషల్గా ఏమి వేయాల్సిన అవసరం లేదు. దీని మీద నేను కొంచెంగా మీరు పెప్పర్ వేసుకోవచ్చు. నేను ఇటాలియన్ సీజన్స్ వేస్తాను, ఇంకా ఈ ఫ్లేవరు మా పిల్లకు చాలా ఇష్టంగా తింటారని అది వేస్తున్నాను. మీరు పెప్పర్ వేసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, మీ టేస్ట్ని పట్టండి. ఇప్పుడు 2వ స్లైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్గా శాండ్విచ్ చేసుకోవచ్చు. మంచి హెల్దీ శాండ్విచ్ అండి. మీరు లంచ్ బాక్స్లో పిల్లలకి ఇవ్వచ్చు. అలాగే మీరు వెయిట్ లాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి లంచ్కి తింటే చాలా మంచిదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా తినచ్చు. ఇప్పుడు అక్కడ గ్రీన్ లైట్ వచ్చేసింది సార్ శాండ్విచ్ మేకర్లో, అంటే మన శాండ్విచ్ రెడీ అయిపోయిందని. మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. చాలా యమ్మీగా ఉంటుందండి టేస్ట్. అస్సలంటే ఇంక అస్సలు వదిలిపెట్టరు అనమాట, చాలా బాగుంటుంది తినడానికి. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్కి అవ్వద్దు. మా పిల్లకైతే నేను స్కూల్ లంచ్ బాక్సులకి ఇస్తానండి ఇది ఎప్పుడు. సో మనకి ఇది రెడీ అయిపోయింది. మీకు నేను డిప్ను కూడా ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇవి రైస్ క్రాకర్స్ అండి అవి. ఈ పక్కన డారిటోస్ చిప్స్. మీరు ఇలాగా క్యారెట్స్ కానీ, క్యూకంబర్స్ కానీ, క్యాప్సికమ్ కానీ ఏదన్నా వెజిటబుల్ కట్ చేసి ఇలా ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకిస్తే మీకు వాళ్ళకి హెల్దీ స్నాక్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇందులో నేను డిప్ వేసిస్తున్నాను. చాలా ఇష్టంగా తింటారండి ఈ డిప్ పిల్లలు. కారం ఉండదు, క్రీమీ టెక్స్చర్. మనం ఆ సోర్ క్రీమ్ వేసాం కదా, క్రీమీగా ఉంటుంది. ఇలా మీరు వెజిటబుల్స్ కట్ చేసిస్తే మంచి హెల్దీ స్నాక్ అవుతుందండి పిల్లకు. ఇదండి ఈరోజు నా వీడియో, హెల్దీ వీడియో. మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకోసారి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. టేక్ కేర్, బాయ్.